Hello everyone, welcome back to my channel English with Tulasi. As we are discussing pronoun and its types, today let us move on remaining types of pronouns. In that I have chosen two, let us move on that. The titles are interrogative pronoun and reflexive pronoun. What is the meaning of these two? Let us know initially and later we'll move on. ఇంట్రాగేటివ్ అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి? క్వశ్చన్ ఫ్రేమ్ చేయడానికి, క్వశ్చన్స్ అడగడానికి యూజ్ చేసే వర్డ్స్ని ఇంట్రాగేటివ్ వర్డ్స్ అండ్ క్వశ్చన్స్ అంటారు. ద సేమ్ రూల్ ఇంప్లైస్ హియర్. ఇంట్రాగేటివ్ ప్రొనౌన్ హెల్ప్స్ యాజ్ టు ఆస్క్ క్వశ్చన్స్. క్వశ్చన్స్ అడగడానికి ఇది హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఇందులో ఉన్న కీ వర్డ్స్ ఏముంటాయి? WH వర్డ్స్ ఉంటాయి. సర్టెన్గా మనం క్వశ్చన్ అడుగుతున్నామంటే ఏ భాషలో అయినా ఎందుకు, ఏమిటి, ఎలా అని ఇవన్నీ WH వర్డ్సే కదా. సో తెలుగులో అవి ఇంగ్లీష్లో ఎలా ఉంటాయి? WH వర్డ్స్ స్టార్ట్ అవుతుంది, హెల్పింగ్ వర్బ్తో కంటిన్యూ అవుతుంది అండ్ ఆబ్వియస్గా ఎండ్లో క్వశ్చన్ మార్క్ ఉండే తీరాలి. దీస్ ఆర్ ద రూల్ వీ హ్యావ్ టు ఫాలో. సో ఆ వర్డ్స్ ఏంటి? ఇంతకుముందే చెప్పుకున్నాం కదా, వాట్, హూ, హూమ్, హూస్ అండ్ విచ్. సో ఇవన్నీ WH వర్డ్స్. ఈ 5 మనకు ఇంట్రాగేటివ్ ప్రొనౌన్గా ప్రొనౌన్ని ఐడెంటిఫై చేయడానికి హెల్ప్ అవుతాయి. Let us move on with examples. It's very easiest one, what we are generally using in our day-to-day life to frame questions. So ఈ questions లో interrogative pronouns ఏంటి అంటే మనం చాలా ఈజీగా వీటిని ఐడెంటిఫై చేయొచ్చు. So I have written one initially here. Let us move on and practice few more with your friends. First I have chosen what do you want, what are you waiting for, what can I do for you. సో ఇలాగ ఏ క్వశ్చన్ ఫ్రేమ్ చేసినా వాటితో స్టార్ట్ చేసాము, ఎండింగ్లో క్వశ్చన్ మార్క్ ఉంటుంది, ఫాలోడ్ బై హెల్పింగ్ వర్బ్. ఏదో ఒక హెల్పింగ్ వర్బ్ దానికి అసిస్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనం ఇక చెప్పుకున్న కీవర్డ్స్ అన్నీ ఇలాగే మనకు రీప్లేస్ అయ్యాయి చూడండి. సో నెక్స్ట్ వన్, హూ ఈజ్ యువర్ ఫ్రెండ్, who is your favorite person, like that we can ask questions here. And next one, whom do you meet yesterday, whom does she prefer. ఇలాగా whom అన్న వర్డ్ ప్లేస్ చేసి కూడా మనం క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయొచ్చు. రూల్ గుర్తుపెట్టుకోండి, WH వర్డ్తో స్టార్ట్ అవ్వాలి, హెల్పింగ్ వర్బ్ ఉండాలి అండ్ క్వశ్చన్ మార్క్తో ఎండ్ అవ్వాలి. అండ్ whose is this house, whose is this property belongs to, like that we can ask questions. And which is your favorite place, which is your favorite subject, like that we can frame questions. Simple. ప్రొనౌన్లో చాలా ఈజియెస్ట్ టాపిక్స్ ఏమున్నాయి, టైప్స్ ఏమున్నాయంటే ఈ రెండే చెప్పొచ్చు. దట్ ఈస్ ఇంట్రాగేటివ్ ప్రొనౌన్ అండ్ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. ఇంట్రాగేటివ్ ప్రొనౌన్స్లో 5 ఉన్నాయి, వాట్, హూ, హూమ్, హూస్, విచ్. సో ఈ 5 వర్డ్స్ని ఇంట్రాగేటివ్ ప్రొనౌన్ వర్డ్స్గా మనం ఈజీగా సెంటెన్స్లో ఐడెంటిఫై చేయొచ్చు. అవి క్వశ్చన్ చేయడానికి హెల్ప్ అవుతాయి అండ్ ఎండింగ్లో క్వశ్చన్ మార్క్ ఖచ్చితంగా ప్లేస్ చేయాలి. లెట్ us move on second one, reflexive pronoun. Reflexive pronoun, what is the rule and what is the use of that? Let us move on one after one. It behaves like an object to the verb. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అంటే ఏంటంటే ఒక పని చేసేవారు ఆ పని యొక్క ఫలితాన్ని వారే పొందితే దానిని రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అంటారు. ఎగ్జాంపుల్స్ ఒకసారి చూద్దాం. ఐ నో అబౌట్ మై సెల్ఫ్. ఇక్కడ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ ఏమేమి ఉన్నాయో ఒకసారి ఐడెంటిఫై చేద్దాం. ఐ నో అబౌట్ మై సెల్ఫ్, నా గురించి నాకు బాగా తెలుసు. ఇక్కడ ఐ యొక్క రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ మై సెల్ఫ్. క్లియర్? నెక్స్ట్ వన్, వి షుడెంట్ లెట్ అవర్ సెల్వ్స్ డౌన్. మనల్ని మనం తక్కువ చేసుకోకూడదు, మనల్ని మనం లోగా కన్సిడర్ చేయకూడదు, అలాంటి మీనింగ్ వస్తుంది. బట్ హియర్ వీకి అవర్ సెల్వ్స్ అన్నది రిఫ్లెక్సివ్ ప్రొనౌన్గా యూజ్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఆన్ దిస్ వీ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ వెరీ కేర్ఫుల్లీ. నెక్స్ట్ యూ అన్న వర్డ్కి, యూ అన్న ప్రొనౌన్కి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ ఏముంటుంది? యువర్ సెల్ఫ్ సింగులర్ అయితే, ప్లూరల్ అయితే యువర్ సెల్వ్స్. యూ డోంట్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ అదర్స్. వేరే వాళ్ళతో మిమ్మల్ని మీరు కంపేర్ చేసుకోకండి. బికాజ్ ఎవ్రీవన్ ఈజ్ యూనిక్ ఇన్ దిస్ వరల్డ్. ప్రతి ఒక్కరిలో సాలిడ్ గట్ పవర్, సాలిడ్ ఫీచర్స్ ఉంటాయి. జస్ట్ క్యాచ్ దట్ అండ్ ట్రైన్ యువర్ సెల్ఫ్. కమ్ బ్యాక్ టు మీనింగ్, యూ డోంట్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ అదర్స్. నెక్స్ట్ వన్, యూకి యువర్ సెల్ఫ్ అన్నది రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అవుతుంది. అండ్ హీకి హిమ్సెల్ఫ్. హీ డిడ్ ఇట్ ఫర్ హిమ్సెల్ఫ్. ఆ పని అతనే చేశాడు అని తనంతా తను చేశాడు. సో ఇక్కడ పని చేసే వ్యక్తి ఒక వ్యక్తే, ఆ పని యొక్క ఫలితాన్ని కూడా పొందుతున్నాడు కదా. సో లైక్ దాట్ ఐ టోల్డ్ యూ ఆల్రెడీ, అదే చెప్పాను ఇంతకుముందు నేను. ఒక పని చేస్తున్నప్పుడు ఆ పని యొక్క ఫలితం చేసే వ్యక్తి పొందితే దానిని రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ కింద కన్సిడర్ చేస్తారు. నెక్స్ట్ వన్, షీ స్టుడ్ హర్ సెల్ఫ్ అప్. సో ఇక్కడ హర్ సెల్ఫ్ అన్నది షీకి రిఫ్లెక్టివ్ ప్రొనౌన్గా అనిపిస్తుంది. సో తనని తనే లిఫ్ట్ చేసుకుంది, తనని తనే కీపప్ చేసుకుంటూ ఉంది, ఆ మీనింగ్ వస్తుంది. అండ్ తనే నిల్చుంది. ఓకే ఫైన్. నెక్స్ట్, దే ఎంజాయ్డ్ దెమ్సెల్వ్స్ ఇన్ దట్ పార్టీ. ఆ పార్టీలో వాళ్ళంతటి వాళ్ళే హ్యాపీగా ఎంజాయ్ చేశారు. సో ఫైనల్గా రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ యొక్క వర్డ్స్ ఏంటంటే, సో ఆల్రెడీ మనం అండర్లైన్ చేసుకున్నాం.
myself, ourself, yourself or yourselves, himself, herself and followed by themself. It వస్తే itself. క్లియర్? నాన్ లివింగ్ థింగ్స్కి ఒక్కొక్కసారి అనిమల్స్కి కూడా ఇట్ యూస్ చేస్తాము, ఇట్ సెల్ఫ్స్. సో ఇవన్నీ కూడా రిఫ్లెక్టివ్ ప్రొనౌన్కి ఈజీగా మనం ఏ సెంటెన్స్లో ఉన్న ఈ వర్డ్స్ని చూసి రిఫ్లెక్టివ్ ప్రొనౌన్గా మనం ఐడెంటిఫై చేయొచ్చు. సో I completed 2 types today. I believe it is useful to you. If it is useful, don't forget to like, share and subscribe to my channel to support me. Thank you.